Welcome to GV Tech Talks podcast. మనం సాధారణంగా శస్త్రచికిత్స అనగానే అత్యాధునిక హాస్పిటల్స్, స్టీల్ పరికరాలు, అనస్థీషియా, మైక్రోస్కోపులు ఇలాంటివన్నీ ఊహించుకుంటాం. అవును, కరెక్ట్. కాని వీటన్నిటికీ మూలమైన ఒక నియమ పుస్తకం దాదాపు 2600 సంవత్సరాల క్రితమే రాయబడింది అని చెప్తే ఎలా ఉంటుంది? నమ్మడం కష్టం. ఈరోజు మనకు అందిన సమాచారం ఆధారంగా మనం ఆచార్య సుశ్రుతుడి గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఆ, ఆయన తన కాలంలో కొన్ని విషయాలను సరిగ్గా అంచనా వేసిన ఒక వైద్యుడా, లేక మనం ఈ రోజుకి అనుసరిస్తున్న శస్త్రచికిత్సకు ఒక పక్కా ప్రణాళికను అందించిన ఒక మహనీయుడా? సరిగ్గా అదే. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే మనం చరిత్రను చూసినప్పుడు చాలా ప్రాచీన నాగరికతలలో వైద్యం అనేది మంత్రాలు, మూఢనమ్మకాలతో ముడిపడి ఉండేది. నిజమే. కాని సుశ్రుతుడి విషయంలో మనకు కనిపించేది పూర్తి భిన్నమైన చిత్రం. ఆయన రచించిన సుశ్రుత సంహిత కేవలం ఒక గ్రంథం కాదు, అదొక శాస్త్రీయ దృక్పథమనమాట. శాస్త్రీయ దృక్పథం. అవును, ప్రతి సమస్యను ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి అనే పద్ధతిని ఆయన మనకు అందించారు. అందుకే ఈ చర్చ చాలా ముఖ్యం. సరే, అటువంటి శాస్త్రీయ దృక్పథం ఆయనకు ఎలా అలవడింది? ఆయన నేపథ్యం నుండి మొదలుపెడదాం. సుశ్రుతుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వారణాసిలో జన్మించారని ఒక అంచనా. అవును, ఒక అంచనా ఉంది. ఆయన తండ్రి విశ్వామిత్ర మహర్షి అని కూడా చెప్తారు. ఆ కాలంలో విద్య అనేది గురుకులాల్లోనే ఉండేది కదా. సుశ్రుతుడ్ని ఆయన తండ్రి కాశీరాజు అయిన దివోదాసు దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడే అసలు విషయముంది. దివోదాసును కేవలం రాజుగా కాకుండా ఆయుర్వేదానికి అధిపతి అయిన సాక్షాత్తు ధన్వంతరి అవతారంగా భావించేవారు. ఓ, అలాగా? అంటే సుశ్రుతుడి నేరుగా వైద్యశాస్త్రం మూలపురుషుడి దగ్గరే విద్యనభ్యసించే అవకాశం దొరికిందనమాట. వావ్! ఇది ఆనాటి గురు-శిష్య పరంపర యొక్క ప్రాముఖ్యతను చూపిస్తోంది. అంటే జ్ఞానం కేవలం పుస్తకాల నుండి రాదు, ఒక అనుభవజ్ఞుడైన గురువు పర్యవేక్షణలో, ఆచరణ ద్వారా మాత్రమే వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. అంటే ఆయనకు అత్యుత్తమ గురువు లభించారు, కాని ఒక గురువు దగ్గర ఎంతోమంది శిష్యులుంటారు. వారిలో సుశ్రుతుడు ఎలా ప్రత్యేకంగా నిలిచాడు? ఆయనలోని ఆ శాస్త్రీయ జిజ్ఞాస బయటపడిన సంఘటన ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆయన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఆయన ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుంది. చెప్పండి. రేచక్ అనే ఒక బాలుడి వేలు ప్రమాదవశాత్తు పూర్తిగా తెగి వేలాడుతోంది. అందరూ భయంతో కేకలు వేస్తుంటే బాలుడైన సుశ్రుతుడు ఏమాత్రం కంగారు పడకుండా కొన్ని ఆకులు, మూలికలతో ఒక రసం తయారుచేసి అందులో ఆ తెగిన వేలును ముంచి జాగ్రత్తగా తిరిగి అతికించి శుభ్రమైన గుడ్డతో గట్టిగా కట్టుకట్టాడు. ఒక్క నిమిషం ఆగండి. తెగిపోయిన వేలును అతికించడమా? ఆధునిక మైక్రోసర్జరీ, యాంటీబయాటిక్స్ లేకుండా ఇది ఎలా సాధ్యం? ఇదొక పురాణ కథలా ధ్వనిస్తోంది. అవును. ఇలాంటి ప్రక్రియలలో ఆయన విజయం సాధించిన రేటు గురించి ఆ సమాచారంలో ఏమైనా ఉందా? ఇది సహజమైన సందేహమే. విజయం రేటు గురించి ఖచ్చితమైన సంఖ్యలు లేవు. కాని ఇక్కడ మనం గమనించాల్సింది ఆ ప్రక్రియ వెనుక ఉన్న ఆయన ఆలోచన. సరే, ఎందుకలా చేశావనడిగితే ఆయనిచ్చిన సమాధానం అద్భుతం. మన శరీరమే మనకు గొప్ప వైద్యుడు. మన శరీరమే వైద్యుడా? అవును. శరీరం నుండి ఒక భాగం తెగిపోయినప్పుడు దానిలోని జీవకణాలు వెంటనే చనిపోవు. సరైన సమయంలో వాటిని తిరిగి అతికిస్తే శరీరం తనంతట తానుగా వాటిని అతుక్కునేలా చేసుకుంటుంది అని వివరించాడు. అద్భుతం. సూక్ష్మదర్శిని లేని కాలంలో కణజాలాల పునరుత్పత్తి గురించి ఇంత లోతైన అవగాహన, ఇది ఆయన పరిశీలనా శక్తికి నిదర్శనం. కరెక్ట్. అంటే ఆయన కేవలం మూలికల మీద ఆధారపడలేదు, శరీరం యొక్క సహజమైన వైద్యం చేసే శక్తిని అర్థం చేసుకున్నాడు. ఇది ఆయనను మిగతావారి నుండి వేరుచేసింది. ఇదే విషయాన్ని ఆయన గురువు కూడా గుర్తించారా? అవును. ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి దివోదాసు ఒకసారి తన శిష్యులందరినీ 2 ప్రశ్నలడిగారు. ఓకే. మొదటిది, విరిగిన ఎముక అతుక్కోవడంలో ఔషధం పాత్ర ఎంత? అందరూ ఔషధమే ముఖ్యమని చెప్పారు. కాని సుశ్రుతుడు ఏం చెప్పారు? గురువర్యా, విరిగిన ఎముకను అతికించేది శరీరమే. మనం వాడే ఔషధం ఆ ప్రక్రియ సజావుగా, వేగంగా జరగడానికి సహాయపడే ఒక ఉత్ప్రేరకం మాత్రమే అని చెప్పాడు. వావ్! ఇది ఆయన కాలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది. ఇక రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఇంకా లోతైనది.
శస్త్రచికిత్స నేర్చుకోవాలంటే ముందు శరీర నిర్మాణం తెలియాలి. దానికోసం ఒక మృతదేహాన్ని పరీక్షించడానికి దాన్ని ఎలా సిద్ధం చేయాలి అని అడిగారు. ఓహ్, ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే. ఆ కాలంలో మతపరమైన కారణాల వల్ల శవపరీక్షలు నిషిద్ధం కదా. అవును, అందుకే మిగతా శిష్యులు సమాధానం చెప్పలేకపోయారు. మరి సుశ్రుతుడేం చెప్పాడు? సుశ్రుతుడు శవాన్ని కోయకూడదు, దానికి బదులుగా దాన్ని గడ్డితో చేసిన ఒక చాపలో చుట్టి ఒక పంజరంలో ఉంచి ప్రవహించే నదిలో మునిగి ఉండేలా కట్టాలి అన్నాడు. నదిలోనా? అవును, కొన్ని రోజుల తర్వాత నీటి ప్రవాహానికి పైచర్మం మెత్తబడి ఊడిపోతుంది. అప్పుడు మనం లోపలి కండరాలు, ఎముకలు, అవయవాల అమరికను పొరలు పొరలుగా దేనినీ నాశనం చెయ్యకుండా స్పష్టంగా అధ్యయనం చేయవచ్చు. వావ్! అంటే మతపరమైన కట్టుబాట్లను ఉల్లంఘించకుండా జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక శాస్త్రీయమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నాడు. ఇది నిజంగా అద్భుతం. నిజమే. ప్రత్యక్ష పరిశీలన అంటే కళ్లతో చూసి నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఆయన నమ్మేవారు. ఈ సమాధానం విన్న దివోదాసు, నువ్వు వైద్యంలోనే కాదు, శస్త్రచికిత్సలో ప్రపంచానికి మార్గదర్శి అవుతావు అని ఆశీర్వదించారు. ఆ పరిశీలన, ఆ జ్ఞానమే సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథానికి పునాది వేసిందన్నమాట. ఖచ్చితంగా. మనమిప్పుడు ఆ గ్రంథం దగ్గరికే వస్తున్నాం. ఈ సుశ్రుత సంహిత అంటే ఏమిటి? అది కేవలం కొన్ని చిట్కాల సమాహారమా, లేక అంతకంటే ఎక్కువనా? అంతకంటే ఎంతో ఎక్కువ. సుశ్రుత సంహిత ఒక పద్ధతి ప్రకారం కూర్చోబడిన పాఠ్యపుస్తకం. ఇందులో 186 అధ్యాయాలు ఉన్నాయి. 2 భాగాలుగా విభజించారు. ఓ! మొదటిది పూర్వతంత్రం. ఇందులో శస్త్రచికిత్సకు సంబంధించిన 120 అధ్యాయాలు ఉన్నాయి. రెండవది ఉత్తరతంత్రం. ఇందులో సాధారణ వైద్యం అంటే జ్వరాలు, కంటి జబ్బులు, జనరల్ మెడిసిన్ లాంటిదా? అవును, మానసిక వ్యాధుల వంటి వాటి గురించి ఉంటుంది. ఇది కేవలం ఏ వ్యాధికి ఏ మందు అని చెప్పే పుస్తకం కాదు. ఒక శస్త్రవైద్యుడికి ఉండాల్సిన లక్షణాలు, శస్త్రచికిత్సకు ముందు, శస్త్రచికిత్స సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతిదీ వివరంగా ఉందన్నమాట. అవును, ఉపయోగించాల్సిన పరికరాలు, ఇలా ప్రతి అంశాన్ని వివరంగా చర్చించారు. మీరు శస్త్రచికిత్సలు అన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేవారు? మనం ఊహించగలమా? మనం ఊహించగలిగే దానికంటే చాలా క్లిష్టమైనవి. ఆ గ్రంథంలో కేవలం చిన్న చిన్న కోతల గురించి మాత్రమే కాదు. ఇంకా కంటిలో శుక్లాలను తొలగించే శస్త్రచికిత్స, క్యాటరాక్ట్ సర్జరీనా? అవును, మూత్రాశయంలోని రాళ్లను తొలగించడం, హెర్నియా చికిత్స, విరిగిన ఎముకలను సరిగ్గా అమర్చి కట్లుగట్టే పద్ధతులు, కడుపులో కణితలను తొలగించడం, నమ్మశక్యంగా లేదు. ఇలా ఎన్నో ప్రక్రియల గురించి స్పష్టంగా వివరించారు. ఆయన దాదాపు 1120 వ్యాధులను వర్గీకరించారు. ఇన్ని క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏమై ఉంటుంది? 2 అతిపెద్ద సవాళ్లు. మొదటిది, శస్త్రచికిత్స తర్వాత గాయం పచ్చిగా ఉన్నప్పుడు అది చీము పట్టి రోగి చనిపోవడం. ఇన్ఫెక్షన్. అవును. రెండవది, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరగడం. ఈ రెండింటికి ఆయన కనుగొన్న పరిష్కారాలే ఆయననొక యుగపురుషుడిగా నిలబెట్టాయి. మొదటిదాని గురించి మాట్లాడదాం. గాయం చీము పట్టడం అంటే మనమిప్పుడు ఇన్ఫెక్షన్ అంటున్నాం. సూక్ష్మక్రిములు గురించి తెలియని కాలంలో దాన్ని ఆయన ఎలా నివారించారు? కేవలం అదృష్టం మీద ఆధారపడ్డారా, లేక ఏదైనా పద్ధతి ఉందా? అదృష్టం కాదు, పరిశీలన. శస్త్రచికిత్స తర్వాత కొందరు రోగులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారని ఆయన పరిశీలించారు. శుభ్రంగా లేని పరికరాలు వాడినప్పుడు సమస్య తీవ్రంగా ఉందని గమనించి ఉండవచ్చు. ఓకే. అందుకే ఆయన ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తులు, సూదులు వంటి లోహ పరికరాలను వాడటానికి ముందు నిప్పుల మీద బాగా కాల్చి ఎర్రగా అయ్యే వరకు వేడి చేయాలి, ఆ తర్వాతే వాడాలి. ఒక్క నిమిషం. అది నేటి స్టెరిలైజేషన్ పద్ధతికి మూలంలాగా ఉంది. సూక్ష్మక్రిములు అని తెలియకుండానే వేడి చేయడం ద్వారా వాటిని నాశనం చేయవచ్చని నిర్ధారణకు ఎలా రాగలిగారు? అదే కదా. ఇది కేవలం ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారానా, లేక సంహితలో ఏదైనా శాస్త్రీయ పద్ధతిని సూచించారా? సంహితలో సూక్ష్మక్రిముల సిద్ధాంతం లేదు, కాని పరిశీలన ఆధారిత శాస్త్రీయ పద్ధతి ఉంది. ఆయన తన శిష్యులకు పదే పదే చెప్పేదేంటంటే, కారణం లేకుండా కార్యం జరగదు. రోగికి జ్వరం వస్తే దానికొక కారణం ఉంటుంది, గాయం చీము పడితే దానికొక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని కనుక్కోవాలి. బహుశా వేడి చేసిన పరికరాలు వాడినప్పుడు గాయాలు త్వరగా మానిపోవడాన్ని ఆయన గమనించి దానినే ఒక ప్రామాణిక పద్ధతిగా మార్చారు. అద్భుతం. ఇది పరిశుభ్రతకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఇక రెండవ సమస్య రక్తస్రావం.
రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఆయనేం చేశారు? దీనికి ఆయన వాడిన పద్ధతి వింటే ఇంకా ఆశ్చర్యపోతాం. ఆయన విషరహితమైన ప్రత్యేక జాతి జలగలను ఉపయోగించమని సూచించారు. ఆగండి, జలగల వాటిని వాడటమో ధియోగప్పో అనాగరిక వైద్యంలా అనిపిస్తుంది. ఆయన వాటిని ఒక నిర్దిష్టమైన శాస్త్రీయమైన ప్రయోజనం కోసం వాడారని మీరు చెప్తున్నారా? ఖచ్చితంగా. ఆయనది మూఢనమ్మకం కాదు, ప్రయోగం. జలగలు రక్తాన్ని పీల్చేటప్పుడు వాటి లాలాజలంలో ఒక ప్రత్యేక రసాయనం విడుదలవుతుంది. ఓ, ఆ రసాయనం రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఈ విషయం సుశ్రుతుడికి తెలుసు. అందుకే శస్త్రచికిత్స చేసిన ప్రదేశంలో రక్తం గడ్డకట్టి పిడచకట్టకుండా రక్త ప్రసరణ సజావుగా జరగడానికి జలగలను వాగేవాడు. వావ్! ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే జలగల లాలాజలంలో ఉండే ఆ రసాయనాన్నే నేడు మనం రసాయనికంగా తయారుచేసి హెపారిన్ అనే పేరుతో వాడుతున్నాం. అంటే వేల సంవత్సరాల క్రితమే ప్రకృతి నుండి నేర్చుకుని దాన్ని వైద్యంలో ఉపయోగించారు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆయన వాడిన పరికరాల గురించి కూడా చెప్పండి. సుశ్రుత సంహితలో 101 రకాల శస్త్రచికిత్స పరికరాల గురించి వర్ణన ఉంది. వీటిని రూపొందించడానికి ఆయన ప్రకృతి నుండి ప్రేరణ పొందారు. ప్రకృతి నుండా? ఎలా? జంతువులు, పక్షుల ముక్కులు, పంజాలను చూసి వాటి ఆకారంలో కత్తెరలు, పటకారాలు అంటే ఫోర్సెప్స్ వంటివి తయారు చేయించారు. నేటి ఆధునిక సర్జికల్ కిట్లో ఉన్న చాలా పరికరాలు ఆయన రూపొందించిన వాటికి కొద్దిపాటి మార్పులు చేసినవే. ఇవన్నీ వ్యాధులను నయం చేయడానికి. కాని ఆయన కీర్తి ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీతో ముడిపడి ఉంది గదా? ఆయన్ని ప్లాస్టిక్ సర్జరీ పితామహుడని ఎందుకంటారు? ఎందుకంటే ఆయన కేవలం ప్రాణాలను కాపాడటమే కాదు, మనిషి రూపాన్ని పునర్నిర్మించటం గురించి కూడా ఆలోచించారు. ఆ కాలంలో యుద్ధాలలో గాయపడటం లేదా నేలాలకు శిక్షగా ముక్కు, చెవులు కోసేయడం సర్వసాధారణం. అవును. అలాంటి వారికి తిరిగి ముక్కును పునర్నిర్మించే ఒక అద్భుతమైన పద్ధతిని ఆయన తన సంహితలో వివరంగా వర్ణించారు. ఆ పద్ధతి ఎలా ఉండేది? ఆయన నుదుటి నుండి ఒక ఆకు ఆకారంలో చర్మాన్ని దాని రక్తనాళాలతో సహా జాగ్రత్తగా వేరుచేసి ఓకే. దాన్ని కిందకు తిప్పి ముక్కు ఉండాల్సిన ప్రదేశంలో అతికించి దానికి ఆకారాన్నిచ్చి కుట్లు వేసేవారు. ముక్కు రంధ్రాలు మూసుకుపోకుండా ఉండటానికి లోపల 2 చిన్న గుట్టాలను అమర్చేవారు. అద్భుతం. ఈ పద్ధతిని ఇండియన్ ఫ్లాప్ అని పిలుస్తారు. ఇది నేటి ఆధునిక రైనోప్లాస్టీకి పునాది. కేవలం అవసరం కోసమే కాదు, ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి శస్త్రచికిత్సను వాడొచ్చని ఆలోచించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఇంతటి జ్ఞానం భారతదేశానికే పరిమితమైందా, లేక ప్రపంచానికి కూడా తెలిసిందా? ఆ కాలంలో యూరోప్లో వైద్య పరిస్థితి ఎలా ఉండేది? సుశ్రుతుడి జ్ఞానం వారికంటే ఎంత ముందుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సుశ్రుతుడి జ్ఞానం భారతదేశంలో గురువు శిష్య పరంపర ద్వారా కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. అయితే 8వ శతాబ్దంలో అప్పటి ఖలీఫా హరూన్ అల్ రషీద్ ఆదేశాల మేరకు సుశ్రుత సంహితను అరబీకులోకి కితాబె సుశ్రుత్ అనే పేరుతో అనువదించారు. ఓ, అరబీక్లోకా? అవును. దీని ద్వారా ఈ జ్ఞానం పశ్చిమాసియాకు, అక్కడ నుండి గ్రీస్, రోమ్ మీదుగా ఐరోపాకు చేరింది. ఆ సమయంలో యూరప్లో వైద్యం ఇంకా చాలా ప్రాథమిక దశలో ఉంది. వారి శస్త్రచికిత్స పద్ధతులు చాలా ముతక్కగా ఉండేవి. అంటే పరిశుభ్రత, శరీర నిర్మాణంపై అవగాహన వంటి విషయాలలో సుశ్రుతుడి జ్ఞానం వారికంటే కొన్ని శతాబ్దాల ముందుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వస్తే, ఆయన కేవలం తన కాలంలో కొన్ని విషయాలను సరిగ్గా ఊహించిన వ్యక్తి కాదు. ఆయన శస్త్రచికిత్సకు ఒక శాస్త్రీయమైన, తార్కికమైన పునాది వేశాడు. ఆయన సూత్రాలు అంటే పరిశుభ్రత, శరీర నిర్మాణంపై అవగాహన, ప్రత్యక్ష పరిశీలన వంటివి నేటికీ ప్రాథమికంగా ఉన్నాయి. ఖచ్చితంగా. ఆచార్య సుశ్రుతుడు కేవలం ఒక వైద్యుడు కాదు. ఆయనొక శాస్త్రవేత్త, ఒక గురువు, ఒక ఆవిష్కర్త. చిన్నతనంలో తెగిన వేలును అతికించడం నుండి శస్త్రచికిత్సపై ఒక సమగ్ర గ్రంథాన్ని రాయడం వరకు ఆయన ప్రయాణం అద్భుతం. నిజమే. ఆయన వారసత్వం కేవలం కొన్ని పద్ధతులకే పరిమితం కాదు. అది ఒక ఆలోచనా విధానం. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, దాన్ని కనుక్కో అనే శాస్త్రీయ దృక్పథమే ఆయన మనకు ఇచ్చిన గొప్ప ఆస్తి. మనం ఈ చర్చను ముగించే ముందు ఈ మొత్తం సమాచారం ఒక చివరి ఆలోచనకు దారితీస్తోంది. ఏమిటది? ఆధునిక శస్త్రచికిత్సకు పునాది వేల సంవత్సరాల క్రితమే ఇంత పటిష్టంగా వేయబడిందని మనం చూశాం. అయితే ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది.
నేటి వైద్య శాస్త్రంలో మనం చూస్తున్న పురోగతి అంతా ఆ పాత పునాది మీద నిర్మించిందేనా? లేక ఆ పునాదితో సంబంధం లేకుండా మనం ప్రతీదీ కొత్తగా కనుగొన్నామా? అదే, మనం నిజంగా సుశ్రుతుడి భుజాలపై నిలబడి ఉన్నామా, లేక ఆయనను పూర్తిగా మరిచిపోయి కొత్త మార్గంలో పయనిస్తున్నామా? అవును, ఇది ఆలోచించాల్సిన విషయమే.